చేతన మరి నువ్వు మహాభారతంలో క్యారెక్టర్స్ ఏంటి, అది ఎప్పుడు జరిగింది, ఇవన్నీ చెప్తావంట కదా? చెప్తానండి. చెప్పేస్తావా? అబ్బాబ్బాబ్బా, చాలా నాలెడ్జ్ ఉంది అయితే నీకు. సో మరి నేను అడగనా? నేను అడుగుతుంటే చెప్పేస్తావా? ఏ క్వశ్చన్ అడిగినా చెప్తావా ఆన్సర్? ఏది అడిగినా? చెప్తానండి. మహాభారత యుద్ధం ఏ యుగంలో జరిగింది? ద్వాపర యుగము. ఓకే. మహాభారత యుద్ధం ఏ ప్రదేశంలో జరిగింది? కురుక్షేత్ర రణరంగంలో. మహాభారత యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగింది. మహాభారత యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? 18 రోజులు జరిగింది. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 18 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని శ్లోకాలు ఉంటాయి? 700 శ్లోకములు ఉంటాయి. పాండవులు మరియు కౌరవుల గురువు గారు ఎవరు? ద్రోణాచార్యులు. ద్రోణాచార్యుల తండ్రి ఎవరు? భరద్వాజ మహర్షి. ద్రోణాచార్యునికి పుత్రుడు ఎవరు? అశ్వత్థామ. భీష్ముడు ఎవరి పక్షాన యుద్ధం చేశాడు? కౌరవుల పక్షాన.